శ్రీ గురుదత్త జయ గురుదత్త మారుతి అనుగ్రహం ప్రారంభ ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు 2025 శనివారం అష్టమి ఆరుద్ర నక్షత్రం చైత్ర మాసంలో ఉన్నాం మనం. ఈ రోజున దీపారాధన ఆవు నేతితో చేయండి. కొన్ని దీపాలు ఉద్దీప్యస్వ జాతవేదో భగ్నం నిరుతం మమ పశుగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ. సమస్త వాస్తు దోషాన్ని తీసేస్తాయి కొన్ని దీపాలు. అటువంటి విశేష దీపారాధన ఫలితాన్ని మనం పొందబోతున్నాము. ఏం చేయడం ద్వారా ఆ ఫలితం సిద్ధిస్తుంది అంటే ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి త్రికోణ యోగం అంటారు దీన్ని. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవము అంటే కుల దైవము ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా కులదైవం అనేది ఉంటుంది. ఆ కులదైవం యొక్క పటము ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఆ కులదైవం ఎదురుగా దీపారాధన చేయండి. వాస్తు దోషం పోతుంది. ఫలానా ఈ నైరుతిలో ఈ వస్తువు పెట్టకూడదు, ఈశాన్యం ఖాళీ ఉండాలి, లేదంటే ఈ వస్తువు ఇక్కడ బరువు ఉండకూడదు, ఇటువంటివన్నీ కూడా చెయ్యటం అందరికీ సాధ్యం అవ్వదు. అటువంటి దోషాలన్నీ కూడా పోతాయి ఈ దీపారాధన ద్వారా. ఇక ఈరోజు లక్ష్మీ యోగం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ రాగి చెంబులో తులసి తీర్థం ఏదైతే ఉంటుందో అది ఎటువంటి యోగాన్ని పొందుతుందంటే గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. సంపూర్ణ నదుల పుణ్య నదుల యొక్క పవిత్రతని పొందుతాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు మీ మీద చల్లుకోండి, మీ కుటుంబ సభ్యులపైన చల్లండి, తీర్థంగా తీసుకోండి, ఇల్లంతా చల్లండి. ఈ పరిహారము మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో దారిద్ర్యము దురదృష్టము లేకుండా హరింపజేస్తుంది. లక్ష్మీ యోగాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఇంట్లో వాళ్లకు కటిక దరిద్రము అన్నది ఉండదు. అంత భగవత్ అనుగ్రహం ద్వారా మంచి జరగబోతుంది. కొన్ని పరిహారాలు కొన్ని ముహూర్తాల్లో సంపూర్ణ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఖచ్చితంగా పరమ భక్తితో శ్రద్ధతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇక మహామంత్రం. ఈ రోజున మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం వాం వామదేవాయ నమః. ఓం వాం వామదేవాయ నమః. ఓం వాం వామదేవాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. అలాగే మనం నవగ్రహ మంత్రాలు చెప్పుకుంటున్నాం. ఆ నవగ్రహ మంత్రాలు కూడా నేను పూర్తి చేస్తాను, మధ్యలో ఏం ఆపను అంటే అదేం మర్చిపోలేదు. ఖచ్చితంగా ముహూర్తాన్ని బట్టి మళ్ళీ ఏ గ్రహము యొక్క మంత్రం ఎప్పుడు చదవాలన్నది చెప్తాను. ప్రస్తుతం ఈ మంత్రం ఈరోజు 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఎవరి జాతకంలోనైతే కాల సర్ప దోషము, అర్ధకాల సర్ప దోషం, ఆశ్లేష నక్షత్ర దోషం ఉంటుందో వాళ్లకు ఆ దోషము హరింపజేస్తుంది ఈ మంత్రశక్తి. వారికి ఉన్న దోషాన్ని తీసేస్తుంది. ఆ దోషం పోయినట్లయితే మీరు ఏ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. అంత విశేష మహామంత్రం ఇది. తప్పకుండా ఈరోజు జపించండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు మీరుగా చేసుకునే ఎన్నో అద్భుతమైన పరిహారాలు అందిస్తున్నాను. తప్పకుండా ఆచరించండి. ఏదైనా సందేహాలున్నా, జాతకం గురించి ఏదైనా సందేహం ఉన్నా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీ పేరు మీ జాతకాన్ని ఇవ్వండి. తద్వారా కూడా నేరుగా నేను మీతో మాట్లాడి ఏ పరిహారం చేసుకోవాలన్నది చెప్తాను. దత్తార్పణమస్తు.